రివ్యూ ఆఫ్ ద సిరీస్ హలో బచ్చో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. టోటల్ 5 ఎపిసోడ్స్ తో ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ 45 to 50 మినిట్స్ లోపు ఉంటుంది. టోటల్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది. స్టోరీ లైన్ ఏంటంటే అలహాబాద్ కు చెందిన అలక్ పాండే ఒక పక్క మిడిల్ క్లాస్ కుర్రాడు. చదువులో తోపు, కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న ఆ మైనస్లు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందకపోవడం ఆయన్ని బాగా చాలా హర్ట్ చేస్తాయి. కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ విద్యను బిజినెస్ గా మార్చేస్తుంటే వాటిని కాదని సామాన్య విద్యార్థులకు, పేద పిల్లలకు బెస్ట్ కంటెంట్ ఇవ్వాలని అలక్ పాండే ఒక మొండి పట్టుదలతో ముందుకెళ్తారు. ఆ జర్నీలో ఆయనకి ఎదురైన స్ట్రగుల్స్, రిజెక్షన్స్ అండ్ సక్సెస్ ఏంటి అనేది ఈ 5 ఎపిసోడ్ లో వెబ్ సిరీస్ స్టోరీ. హైలైట్ పాయింట్స్ చెప్పాలంటే లైఫ్ లో ఏదైనా సాధించాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, గట్టి సంకల్పం ఉండాలి అనే విషయాన్ని అయితే చాలా ఇంపాక్ట్ఫుల్ గా చూపించారు. అలక్ పాండే హలో బచ్చో అని క్లాస్ స్టార్ట్ చేసే ప్రతిసారి కూడా ఒక తెలియని వైబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ రిలేటబుల్ స్టూడెంట్ స్టోరీస్. ఈ సిరీస్ లో కేవలం హీరో స్ట్రగుల్స్ మాత్రమే కాకుండా ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో స్టూడెంట్ ప్రాబ్లమ్ ను టచ్ చేశారు. చదువుకోవాలనే ఆశ ఉన్న, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడే పిల్లలు, ఆడపిల్లల చదువుపై కండిషన్స్, ఇలాంటి సీన్లు మనకు బాగా కనెక్ట్ అవుతాయి. వినీత్ కుమార్ సింగ్ వన్ మ్యాన్ షో. అలక్ పాండే క్యారెక్టర్ లో వినీత్ అదరగొట్టేశారు. ఒక టీచర్ గా ఆయన చెప్పే డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ లో ఆయన యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది. లక్ష్య అనే స్టూడెంట్ ట్రాక్ ఈ సిరీస్ కి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ర్యాంకుల కోసం పిల్లలపై పేరెంట్స్ పెట్టే ప్రెజర్ ఎంత డేంజరో కళ్ళకు కట్టినట్టు ఈ సిరీస్ ద్వారా అయితే చూపించారు. మీ కళల కోసం పిల్లల నిద్రను దూరం చేయకండి అనే పాయింట్ అయితే ప్రతి ఒక్కరిని థింకింగ్ చేసేలా చేస్తుంది. మైనస్ పాయింట్స్ చెప్పాలంటే కొన్ని సీన్లు, ముఖ్యంగా ఫండింగ్ కోసం చేసే డిస్కషన్స్ కొంచెం లెంతీగా అనిపించాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఫాస్ట్ గా ఉంటే బాగుండేది. ఒక్క ఎపిసోడ్ దాదాపు 50 మినిట్స్ వరకు ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. టెక్నికల్ వైజ్ ఎలా ఉందంటే డైరెక్టర్ కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ లోని ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది. ఎక్కడా కూడా ఇబ్బంది అయితే అనిపించలేదు. ఫైనల్ గా చెప్పాలంటే లాస్ట్ ఎపిసోడ్ వరకు వచ్చేసరికి మీరు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. మనం బాగునడమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా బాగు చేయాలి అని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. చాలా గ్రేట్. కొంచెం సాగదీత ఉన్నా సరే ఒక మంచి మోటివేషనల్ కంటెంట్ చూడాలనుకుంటే మాత్రం హలో బడ్జెట్ డెఫినెట్ గా మీ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిందే. ఆల్రెడీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ను కూడా కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.